అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మరి మనం మొన్నైతే హెర్మెన్యూటిక్స్ గురించి మనం 5 క్లాస్ వరకు చెప్పుకున్నామండి. ఈరోజు 6th క్లాస్ చెప్తున్నాను. అంటే హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పేశానండి. ఇప్పుడు వర్డ్ మీనింగ్, అసలు పదాల అర్థాలు ఏమిటి, ఆ పదాలు అంటే ఏమిటి, ఒక అర్థం ఏ విధంగా మనం చేసుకోవచ్చు, వాటి లక్షణాలు ఏంటి, మనం ఎలాంటి పదాలను మనం ఎంచుకోవాలి, అసలు పదాలు అనేవి ఏ రీతిగా వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగోనైనా ప్రతి విషయము కూడా మేము బైబిల్లో విషయాలు, అలానే బైబిల్కి సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ ఉండగా ఇదిగో జ్ఞానముతో మమ్మల్ని నింపండి దేవా. మా జ్ఞానము కొద్దిపాటిదే, ఇదిగో నీవు మాత్రమే నడిపించేవాడు. నడిపించి జ్ఞానముతో నింపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వర్డ్ మీనింగ్ అంటే పదాల అర్థాల గురించి నేను చెప్తున్నానండి. అయితే చాలా పదాలకి కొన్ని అక్షరాలు లేదా శబ్దాలు సముదాయం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అయితే మాటల్లో ఉపయోగించే పదాలు, ఇప్పుడు నేను మాట్లాడే నా మాటల్లో ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో అవి, అలానే వాటి ఈ శబ్దాల సముదాయం, మరియు అవి ప్రత్యేకమైన ఆలోచనను లేదా భావనను వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి పదము కూడా ఒక మీనింగ్ అంటూ, లేకపోతే ఒక వివరాన్ని మనకి ఖచ్చితంగా అవి ఏం చేస్తున్నాయంటే, నేను పలికే పదాలన్నీ కూడా మీకు ఒక మ్యాటర్ని, లేకపోతే ఒక భావాన్ని, లేకపోతే ఒక్కొక్క ఆలోచన అనేది ఇస్తున్నాయి. ఎందుకంటే నేను మాట్లాడే మాటల్లో ఆ పదాలను బట్టి. అలానే ప్రతిదానికి కూడా వాటి సముదాయం, ఏ సముదాయం అండి, శబ్దాల సముదాయం అనేది ఖచ్చితంగా ప్రతి పదాలకి కూడా ఉంటాయన్నమాట. అయితే లెక్కించబడిన పదాలు ఒక భావాన్ని తెలియజేయడానికి ఆ శబ్దాలను సంబంధించిన అక్షరాలను, ఇప్పుడు మాట్లాడే పదాలు ఒక విధంగా ఉన్నప్పటికీ లెక్కించేవి ఏవైతే మనం రాసే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ఏం చేస్తాయంటే భావాన్ని తెలియజేయడానికి ఏం చేస్తాయంటే ఆ శబ్దాలకు సంబంధించిన అక్షరాలను, ఆ శబ్దానికి సంబంధించిన అక్షరాలు లేకపోతే దృశ్య రూపాలను కూడా కలుపుతాయండి. అంటే ఒక భావాన్ని, కొన్ని పదాలు లిఖిత రూపంగా ఉన్న పదాలు భావాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా వాటి శబ్దాలు, అక్షరాల శబ్దాలు లేకపోతే దృశ్య రూపాలు అనేవి ఖచ్చితంగా కలిగి ఉండడం అనేది మనం చూస్తాం. అయితే పదాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పదం మనం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాటి యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు పదాల యొక్క లక్షణాలు తెలుసుకుందాం. అసలు ఆ పదాల యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అని నేర్చుకుందాం. ఫస్ట్, పదాల స్వభావం యాదృచ్ఛిక సంకేతాలు. ఇప్పుడు పదాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అనేది, వాటి సంకేతాలు ఎలా ఉంటాయో మనం నేర్చుకుందాం. పదాలు ఎలా భావానికి లేదా ఆలోచనకు సంకేతాలుగా వచ్చాయి. అసలు పదాలు అనేవి ఒక ఆలోచనకు కానీ లేకపోతే ఒక భావానికి కానీ ఇవి ఏ రీతిగా వచ్చినాయి అనేది మొట్టమొదటిగా తెలుసుకుందామండి. ఉదాహరణ, నేను 2 పేర్లు చెప్తానండి. అపజ, తులసి, ఈ 2 చెప్పానండి. ఉదాహరణ, అపజ అంటే ఏముందండి, అపజ అంటే నో మీనింగ్, అసలు దానికి అర్థమే లేదు. ఒక భాష అభివృద్ధి క్రమంలో, ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, నా తెలుగు భాష క్రమంలో ఆ భాష ఉపయోగించేవారు తాము వాడే పదాలను తమకు ఇష్టానుసారైన అర్థాలు ఆపాదించేవారు. ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చిందనుకోండి, నేను తెలుగు నాకు వచ్చినట్లుగా నేను మాట్లాడతాను, అలానే మీకు వచ్చినట్లు మీరు మాట్లాడతారు. ఏదేమైనా మనకొచ్చిన భాషలో మన మాటలు లేకపోతే భావం దానికి అర్థం వచ్చేలా ఒక అభివృద్ధి క్రమంలో చేసుకోవడం ద్వారా మనకి ఇష్టమైన అర్థాన్ని లేకపోతే ఇష్టమైన భావాన్ని మన భాష ద్వారా మనకి అర్థమవుతుంది, పదాల ద్వారా. అయితే స్పష్టమైనది, ఖచ్చితమైనది మరియు సరైన భాష్యం లేకపోతే వివరణకు రచయిత ఒక పదాన్ని ఏ విధంగా ఉపయోగించారో తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు చూసారండి, మనం మాట్లాడే భాషలో ఏ విధంగా మనం భావాన్ని, ఆలోచనను ఎలా అర్థం చేసుకోవాలో బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పదాలు కూడా, బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క పదాలు కూడా ఆ రచయిత అసలు
ఏమి ఉద్దేశించి రాశాడు, ఏ విధంగా ఆ రచయిత అనేవాడు ఆ పదాన్ని ఏ విధంగా ఉపయోగించాడు, ఇలా తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఈరోజు పదాల గురించి, ఎందుకు మనం పదాల గురించి నేర్చుకోవాలి అంటే, బైబిల్లో లెక్కించిన ప్రతి ఒక్క పదము కూడా ఒక భావము, ఒక ఆలోచన, ఒక అర్థం అనేది ఖచ్చితంగా, ఒక స్పష్టమైన ఖచ్చితమైన ఒక ఉద్దేశం కలిగి ఉండడం అనేది మనం చూస్తామండి. అయితే సమర్థవంతమైన సంభాషణ, ఎప్పుడైనా సరే మాట్లాడే భాష ఇతరులు ఏ విధంగా ఉపయోగిస్తారో మరియు అర్థం చేసుకోవడం కీలకం. ఇప్పుడు ఇతరులు మనం మాట్లాడే మాటను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ భాష మాట్లాడుతున్నాం అన్నది కాదు, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది కాదు, మనం మాట్లాడితే ఇతరులకు అర్థమయ్యే విధంగా, వారు ఏ విధంగా ఆ సంభాషణ అర్థం చేసుకుంటున్నారు, వారు ఏ విధంగా దాని భావాన్ని తీసుకుంటున్నారు అన్నది కూడా మనం చాలా గమనించాలండి. అయితే ఒక పాఠ్య భాగంలోని పదాలు అవి రాయబడిన కాలంలో, ఆయా సందర్భంలో ఏ అర్థాలు కలిగి ఉండేవో వ్యాఖ్యాతలు వాటిని ఉద్దేశపూర్వకంగా అన్వేషించాలి. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ఎన్నో పదాలు మనకు కనిపిస్తాయి. ఆ అన్ని పదాలు మనం వారికి వచ్చినట్టు రాయలేదు, వారు ఆ సందర్భంలో రాసిన పదాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఆ సమయానికి ఆయా కాలంలో రాయబడిన పదాలు అనేవి ఉంటాయి కదండి. అవి ఆ రీతిగా మనం పదాలు వాటి లక్షణాలు అనేవి ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ పదాల యొక్క లక్షణాల్లో ఫస్ట్ చెప్పుకున్నామండి. ఇదే పదాల స్వభావం అనేది ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. వాటి స్వభావం ఖచ్చితమైనది, స్పష్టమైనది, అది ఇతరులకు అర్థమయ్యే విధంగా ఒక భావాన్ని, ఒక ఆలోచనను ఇస్తుంది. ఎగ్జాంపుల్ అపజ అండ్ తులసి. అంటే అపజ అంటే నో మీనింగ్, అసలు దానికి అర్థమే లేదు, కాబట్టి అదొక స్వభావం అండి. నెక్స్ట్ రెండవది రేంజ్ ఆఫ్ మీనింగ్. అంటే పదాల యొక్క లక్షణాల్లో రేంజ్ ఆఫ్ మీనింగ్ గురించి తెలుసుకుందామండి. వర్డ్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ మీనింగ్. పదాలకు ఒకటి కంటే ఎక్కువ అర్థాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి, మనకందరికీ తెలిసిందే. అయితే కాలు, ఏ కాలు, ముళ్ళు, ఏ ముళ్ళు, అంటే ఒక అర్థానికి ఖచ్చితంగా ఒక పదానికి ఖచ్చితంగా అనేక అర్థాలు అనేవి ఉంటాయండి. అయితే పదం ఒకటే కానీ అర్థాలు ఏమైపోతాయండి, వేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పదం ఒకటే, కాలు, ఏ కాలు, ఈ పదాలు ఒకలానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం మారుతుందండి, దాని అర్థం అనేది మారుతుంది. ఆ విధంగా అవకాశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇలాంటి పదాలు తప్పుడు అర్థాలు లేదా ఆలోచనకు దారి తీయవు, కానీ అవి ఉపయోగించాల్సిన స్థానంలో ఉపయోగించకపోతే అబద్ధాలు ఏర్పడతాయి. కాలు, ఏ కాలు అనే పదాన్ని మనము ఏ విధంగా ఉపయోగిస్తామో దాన్ని బట్టి మనకు అర్థం వస్తుంది. కొన్ని తప్పులు వచ్చే అనర్థాలు కూడా ఇక్కడ ఉన్నాయండి, కాబట్టి దాన్ని ఉపయోగించే విధానం అనేది మనకి ఏ స్థానంలో పెట్టి ఏ పదాన్ని ఏ విధంగా ఉపయోగించాలన్నది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పీస్ అంటే ఏంటండి, సమాధానం. అలానే ఉదాహరణలు చెప్తున్నానండి. సమాధానం, పీస్ అంటే సమాధానం. అలానే ఏయి రేని అనే పదము బాహ్యంగా శత్రుత్వం లేకపోవడం అనే భావం కూడా ఉంటుంది. ఎరేని అనే పదాన్ని ఒక మీనింగ్ ఉంటుంది, కానీ దానికి ఇంకా అనేక అర్థాలు కూడా ఉంటాయని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. పీస్ అంటే కూడా మనకి చాలా ఉదాహరణ షాలోమ్ అంటారు హెబ్రీ భాషలో, అలానే గ్రీక్ భాషలో ఎరైన్ అంటారు. బోత్ రిఫ్లెక్ట్ సేమ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్లో రెండిటికి హెబ్రీ భాషలో ఉన్నదానికి అలానే గ్రీక్ భాషలో ఉన్నదానికి కూడా పీస్ అంటే సమాధానం వస్తుంది. కానీ ఇక్కడ ఏమైనాయండి, ఉదాహరణ చెప్తున్నానండి. షాలోమ్ అంటారు, సమాధానమే. మరి గ్రీక్ పదం ఎరైన్ అంటారు, అది సమాధానమే. మరి రెండు ఇంగ్లీష్ వర్డ్లో పదాలు వేరేగా ఉన్నాయి, షాలోమ్ వేరు, ఎరైన్ వేరు, కానీ ఈ రెండిటికి ఉన్న అర్థాలు సమాధానం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే అక్కడ పదాలు వేరైనప్పటికీ అర్థాలు ఒకేలా ఉండొచ్చండి. అలానే అర్థాలు కూడా ఒకే అర్థం ఉంటుందని మనం చెప్పుకోకూడదు. ఇరైన్ అంటే ఇక్కడ సమాధానం అని ఉంది, మనం ఇంకా డీప్ మీనింగ్కి వెళ్తే అది శత్రుత్వం లేకుండా,
ఇంకా అనేక మీనింగ్స్ మనకి అర్థం అవుతాయండి. ఈ విధంగా ఒక్కొక్క పదానికి చాలా మీనింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ సాధ్యమైన అర్థాలలో సందర్భానికి ఏది అత్యంత సరిపోతుందో వ్యాఖ్యాత నిర్ణయించాలి. ఇన్ని ఇన్ని అర్థాలు ఉన్నప్పటికీ వాటి సందర్భాన్ని బట్టి ఆ వ్యాఖ్యానం ఎవరైతే చేస్తారో ఆయనకి తెలుస్తుందన్నమాట ఎక్కడ ఏది ఉపయోగించాలన్నది. నెక్స్ట్ మూడోది సిమెనాటిక్ ఫీల్డ్ గురించి చెప్పుకుందామండి. అదొక లక్షణము. అలానే ఇంకొక లక్షణం ఉంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలకు పూర్తిగా వేరెవరు అర్థాలు కాకుండా కొంత సాధారణమైన అర్థాలు ఉండటానికి ఓవర్లాప్ అంటారు. ఇప్పుడు ఒక పదం ఉంది, ఆ పదానికి ఎగ్జాంపుల్ హ్యాపీ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటండి? హ్యాపీ ఉంది. హ్యాపీ అంటే సంతోషం. అంటే ఈ ఈ సంతోషానికి ఇంకొక పేరు ఏంటండి? జాయ్ఫుల్. జాయ్ఫుల్ అంటే ఆనందంగా. రెండు ఒకటే, రెండూ ఒకే భావాన్ని ఇస్తున్నాయి, కానీ అప్పటికీ అర్థాలు వేరువేరుగా మనకి కనిపిస్తున్నాయి. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ. సంతోషం అంటే హ్యాపీ, హ్యాపీ అంటే జాయ్ఫుల్, జాయ్ఫుల్ అంటే ఆనందంగా. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు అనేవి పూర్తిగా వేరెవరి అర్థాలలో కాకుండా కొంత సందర్భంలో కొంత సాధారణమైన అర్థంలో ఉండటానికి ఆ, ఉండే దాన్నే ఓవర్లాప్ అంటారనమాట. ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు చెప్పింది. ఈ రెండు పదాలు అర్థాలు కొంతవరకు ఓవర్లాప్ అవుతున్నాయి. హ్యాపీ అనేది, జాయ్ఫుల్ అనేది, ఈ రెండు కూడా ఆ, వేరే వేరే అర్థాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ, ఇవి రెండు కూడా ఓవర్లాపింగ్గా మనకు కనిపిస్తున్నాయండి. అంటే రెండిట్లోనూ సంతోషం, ఆనందం అనే సాధారణమైన భావం అనేది ఉంది. అంటే సంతోషం అన్న హ్యాపీనెస్, ఆనందం అన్న ఈజ్ ఏ వన్ ఆఫ్ ది జాయ్ఫుల్. ఈ విధంగా ఈ రెండిటికి కూడా ఏ ఓవర్లాపింగ్గా మనకు కనిపించడం అనేది జరిగింది సెమినాటిక్ ఫీల్డ్లో. అయితే ఈ రెండింటినీ కూడా ఒక సాధారణమైన భావం అనేది కలిగి ఉంది. హ్యాపీ అనేది, సంతోషం, ఆనందం అనేది. ఈ విధంగా ప్రజలు, ఉదాహరణ ఇంకొకటి చెప్తున్నానండి. ప్రజలు ఆమె యొక్క ప్రతిభకు చప్పట్లు కొట్టారు. ఇదొక సెంటెన్స్ అనుకోండి. లేదా ప్రజలు ఆమె యొక్క ప్రతిభకు అభినందించారు. అంటే ఇక్కడ సెంటెన్స్ ఒకటే, ఏదైనా చప్పట్లు కొట్టారు, అభినందించారు. ఈ విధంగా డిఫరెన్సెస్ కొన్ని పదాలకి మనం చూస్తామండి బైబిల్లో. అలాగే మనం సాధారణంగా మాట్లాడే విషయాల్లో ఒకటి హ్యాపీనెస్, జాయ్ఫుల్ అయితే, ఇంకొకటి ఒక ప్రజలు ఆమె ప్రతిభను బట్టి ఆవిడకి ఏం చేశారండి? చప్పట్లు కొట్టారు. మరి ప్రజలు ఆమె యొక్క ప్రతిభకు అభినందించారు. ఈ రెండు కూడా ఒకటే, కానీ వేరెవరి అర్థాలు ఇక్కడ మనకి ఓవర్లాపింగ్గా కనిపించడం అనేది సిమెనాటిక్ ఫీల్డ్లో మనం చూస్తామన్నమాట. ఒక విధమైన అర్థం ఉన్న పదాల మధ్య కూడా ఒకే విధమైన అర్థం ఉంటాయి. అలా ఉన్న పదాలు కూడా చిన్న చిన్న అర్థ భేదాలు అనేవి ఉంటాయి. చప్పట్లు కొట్టడం అనేది ఒక విధానం అయితే, అభినందించడం అనేది ఇంకో విధానం. అంటే ఒకే అర్థాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అర్థ భేదాలు అనేవి మనకు కనిపిస్తాయండి. ఆ భేదాలను వ్యాఖ్యాత అనేది గుర్తిస్తాడు. ఈ విధంగా మనకి కనిపిస్తాయండి. ఎగ్జాంపుల్ సిన్ అండ్ ట్రాన్స్గ్రెషన్ అంటే పాపం, అతి క్షమాపణ. ఈ రెండు కూడా రెండు పాపానికి సంబంధించినవే. పాపం అన్న అతిక్రమం అన్న రెండు కూడా ఏంటండి? రెండు కూడా సంబంధించినవే పాపానికి. అయినప్పటికీ వాటి న్యూసెన్స్ ఒకేలా, న్యూయాన్స్ ఒకేలా ఉండేవి, ఒకేలా ఉండవు. సందర్భాన్ని బట్టి రచయిత ఉద్దేశించిన ప్రత్యేక భావాన్ని గుర్తించాలి. ఇక్కడ మనం పదాలు కూడా ఆ విధంగానే బైబిల్లో రాసిన ప్రతి ఒక్క పదాలు కూడా రచయిత అదే సమయంలో అంటే దాని ప్రతి ఒక్క భావాన్ని గుర్తించడం కోసం ఆయన ఏం చేశారండి? సందర్భాన్ని బట్టి రచయిత అక్కడ ఆ పదాలను అనేది మార్చాడు. అతిక్రమం చేశారు, పాపం చేశారు, ఇలాంటివన్నీ పదాలు కూడా.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. యోహాను సువార్త 21:15-17లో యేసు మరియు పేతురు మధ్య సంభాషణ, ఈ రెండు గ్రీకు పదాలు కనిపిస్తాయి యోహాను పేతురుకి. అది ఏమిటి అంటే అగాపే, ఫిలోయో. ఈ రెండు కూడా అంటే ప్రేమించు లేకపోతే ప్రేమ కలిగి ఉండు. ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు అంటే రెండు కూడా అర్థాలు ఒక విధంగానే ఉన్నాయి, కానీ ఆ పదాల మధ్య ఉన్న తేడా. ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు. ప్రేమించు అంటే నువ్వు వారందరినీ ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు అంటే వారి ఎడలు నువ్వు ప్రేమ కలిగి ఉండు. అయితే ఈ పదాల మధ్య ఉన్న తేడాను వ్యాఖ్యత జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ఎవరైతే చదువుతున్నామో లేకపోతే ఎవరైతే చెప్తున్నారు ఈ పదాలు, వారు చక్కగా ఖచ్చితంగా ఆ పదాలను పరిశీలించాలి. అయితే ప్రతి సందర్భంలో ఈ రెండు పదాలకు తప్పనిసరిగా పూర్తిగా భిన్నమైన అర్థాలు అనేవి ఉన్నాయని భావించకూడదు. సందర్భమే నిర్ణయాత్మకం. అంటే ఒక సందర్భమే పదాలకు అర్థాన్ని నిర్ణయిస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తిగా ఒక భిన్నమైన అర్థాలు ఉంటాయి అనేది అనుకోకూడదు. మనం ఖచ్చితంగా ఈ రెండిటి మధ్య కూడా ఒక సందర్భం అనేది నిర్ణయిస్తుంది అని మనం నమ్మాలి. ఆ పాపం అతిక్రమం దగ్గర కూడా సందర్భమే నిర్ణయిస్తుంది. అలానే ఇక్కడ ఏం చెప్పామండి, ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు. ఈ రెండిటి పదాల మధ్య కూడా ఇది గ్రీకు హెబ్రీ భాష అయినప్పటికీ కూడా అక్కడ వారికి ఉండే సందర్భమే వారి పదాల అర్థాన్ని నిర్ణయిస్తుందని మనం గట్టిగా నమ్మాలి. నెక్స్ట్, వర్డ్ మీనింగ్ చేంజ్ ఓవర్ టైం. అసలు పదాల అర్థాలు కాలక్రమేణా మారుతాయి. అవును కదండి, కాలక్రమేణా పదాల అర్థాలు ఏమవుతాయండి, మారుతాయి కదండి. ఈ విధంగానే ఒక పదానికి గతంలో జరిగిపోయిన ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. గతంలో ఒక అర్థం అనేది దానికి ఖచ్చితంగా, ఒక పదానికి ఖచ్చితంగా ఉంటుందండి. కానీ కాలం గడిచే కొద్దీ అదే పదానికి కొత్త అర్థం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఒక పదానికి గతంలో ఉన్న అర్థం ఉండొచ్చు, అయితే కాలం మారే కొద్దీ కూడా ఇప్పుడు అర్థం కూడా దానికి ఖచ్చితంగా ఉండొచ్చు అని మనం ఇక్కడ తెలుసుకోవాలండి. లేదా దాని అర్థం మార్పు రావచ్చు. ఒకవేళ ఇప్పుడు బట్టి దాని అర్థం ఆ పదానికి రాకపోయినప్పటికీ ఆ పదం ఖచ్చితంగా ఇంకొక విధంగా మారడం అనేది మనం చూస్తాం. అంటే వర్డ్ మీనింగ్ చేంజ్ ఓవర్ ద టైం. ద సమయమును బట్టి కూడా పదాలు ఏమవుతాయండి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏర్పడవచ్చు అంటే ఉదాహరణ, ఇప్పుడు 2 కొరింథీయుల పత్రిక 1:12లో నడుచుకుంటే మరియు నేటి దినములో దాని అర్థం జీవించుతుమో అంటే అప్పుడు గతంలో దాని అర్థం ఎలా ఉందండి, నడుచుకోవాలి, ఆ విధంగా మనం నడుచుకుంటూ మనం వెళ్ళాలి అనేది ఆ పదం అర్థమైతే, ఇప్పుడు ఉండే కొలది ఓవర్ ద టైమ్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ విల్ బి చేంజ్. ఎలా మారిపోయిందండి, జీవించుతోమో అనే ఒక పదము. అంటే జీవించడం, నడుచుకోవడం అంటే ఆ విధంగా జీవించడమేమో. ఈ విధంగా పదం అనేది దాని కాలమును బట్టి కూడా మారిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వర్డ్ హ్యావ్ కనెక్టివ్ అండ్ డినోటేటివ్ మీనింగ్. కొనటేటివ్ అండ్ డినోటేటివ్ మీనింగ్ అంటే ప్రత్యక్ష అర్థము, ఒక పదాన్ని సూచించే ప్రాథమిక నేరుగా ఉన్న అర్థము. ఇప్పుడు డినోటేటివ్ మీనింగ్ అంటే ఏంటండి, ప్రత్యక్షంగా ఒక పదాన్ని సూచించి ఒక ప్రాథమికంగా నేరుగా ఉన్న అర్థాన్ని కలిగి ఉండేదాన్నే డినోటేటివ్ మీనింగ్ అంటారు. మరి కోనోటేటివ్ మీనింగ్ అంటే ఏంటి, వ్యాజ్ఞాన అర్థం, భావార్థం. అంటే ఒక పదము తన ప్రత్యక్షత అర్థంలో పాటు కలిగించే అనుబంధ భావం, అంటే భావోద్వేగం లేదా సూచన అని కూడా మనం దీన్ని అంటాం. ఈ విధంగా ఒక ప్రత్యక్షంగా ఉంటాయి, దాని భావార్థం అనేది ఒక పదం ప్రత్యేకంగా అర్థంతో పాటు కలిగి ఉండే ఒక అనుబంధ భావం అనేది కూడా మనం ఈ పదాల్లో చూస్తామండి. ఈ రీతిగా మనం ఎగ్జాంపుల్ ఏంటంటే 1 సమూయేలు 17:43 డాగ్ అని చూస్తాం. డాగ్ అని. అలానే పేతురు 1:2-24లో ట్రీ, చెట్టు. ఇవన్నీ కూడా
వాటి ప్రత్యక్ష అర్థాలు, పదాల అర్థాలు, లేకపోతే వాటికి ఉన్న అనుబంధ సంబంధం ఉన్న ప్రత్యక్ష అర్థాలు బట్టి మనం కూడా ఇక్కడ ఒక మీనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాయని మనం గ్రహించాలండి. అయితే పద అధ్యయనం చేయడానికి అనుసరించిన దశలు. అసలు ఒక పదాన్ని మనం అధ్యయనం చేయాలంటే దానికి అనుసరించవలసిన కొన్ని దశలు ఉన్నాయండి. అవి ఏంటో చెప్తాను. సెలెక్ట్ వర్డ్స్ దట్ రిక్వైర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే వివరణాత్మకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్న పదాలు పదాలను ఎంపిక చేయండి. అంటే ఎలా ఎంపిక చేయాలి అంటే డిఫికల్ట్ వర్డ్స్ కింద, క్రిటికల్ వర్డ్స్ కింద, థియోలాజికల్, లోడెడ్ వర్డ్స్, రేర్ వర్డ్స్, ఫిగరేటివ్ వర్డ్స్, ఈ విధంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండవది డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ మీనింగ్ ఫర్ ద వర్డ్. అంటే ఒక పదం కలిగి ఉండగా ఒక పదానికి ఉన్న వివిధ అర్థాలు గుర్తించాలి మనం. దాని అర్థ పరిధిని కూడా, అంటే ఒక అర్థానికి ఒక ఇంతవరకు పరిధి అని ఉంటుంది, దాన్ని కూడా మనం నిర్ణయిస్తుందని మనం గ్రహించాలి. అంటే మస్ట్ డూ రీసెర్చ్ ఇన్ లెక్సియస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, బిబ్లికల్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా మనం బైబిల్ డిక్షనరీస్ కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉందండి. అలానే ద ఆన్చోర్ బైబిల్ డిక్షనరీ అండ్ మోన్సెస్ కంప్లీట్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ది ఓటీ అన్ని వర్డ్స్. ఈ విధంగా మనం పదాలను అధ్యయనం చేయాలంటే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలండి. పదాల అర్థాలు తెలుసుకోవాలంటే ఒక పదాన్ని ఒక నిర్దిష్ట సందర్భంలో ఉపయోగించడం, ఒక నిర్దిష్ట సమయంలో ఒక పదాన్ని ఉపయోగించడమే అదే విధంగా ఆ పదం యొక్క అర్థాన్ని నిర్ణయించే అత్యంత ముఖ్యమైన ప్రమాణం. అంటే ఆ పదాల అర్థాన్ని ఏ విధంగా నిర్ణయిస్తుంది అనేది కూడా మనం గ్రహించాలి. సందర్భమే ఒక పదానికి అర్థాన్ని నిర్ణయిస్తుంది. ఈ విధంగా పదాలను మనం అనేక విషయాలు తెలుసుకోవడం, వాటి లక్షణాలు, అసలు ఈ పదాలను అధ్యయనం చేయాలంటే కొన్ని డిక్షనరీస్ మనం ఖచ్చితంగా చదివి ఉండాలి. అలా చదివినట్లయితే ఆ పదాల అధ్యాయాలు రచయిత ఏ విధంగా ఏ నిర్దిష్ట సమయంలో ఏ కాలానికి అనుగుణంగా రాశాడు, అలానే ఒక పదానికి గతంలో ఒక అర్థం ఉండే కొలది దాని అర్థం కూడా మారిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం కదండి. ఈ విధంగా పదాలను మనం వర్డ్ మీనింగ్ అనేది కూడా కంపల్సరీ మనం నేర్చుకోవాలండి. మళ్ళీ రేపు నెక్స్ట్ హెర్మిన్యూటిక్స్ కంటిన్యూషన్ అయిపోయిందండి. ఇప్పుడు 6, 7 మళ్ళీ రేపు వస్తాను. ఇంకా మంచి విషయాలు 7 హెర్మిన్యూటిక్స్లో కూడా మంచిగా అన్ని నేర్చుకుందాము. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.